శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటి రోజులు. ఇక్కడ మనం అసలు భక్తి అంటే ఏంటి, ఎవరు భక్తులు అనే దాని గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భక్తి అంటే ఏంటి? ప్రలోభపెట్టి భక్తుల కింద మార్చటమా, లేదా భయపెట్టి మతంలోకి మార్చుకుని భక్తితత్వం చెప్పటమా? అసలు భక్తి అంటే ఏంటి? భక్తులు ఎవరు? పరమాత్మ ఎటువంటి భక్తిని మెచ్చుతాడు అనేది ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక మహారాజు ఉన్నాడు. కొండంత భక్తి ఉండొచ్చు, కొండంత పత్రి తేవచ్చు, కొండంత పూలు తేవచ్చు, రాసిపోసి పూజ చేయవచ్చు. భక్తే, అందులో ఎటువంటి సందేహం లేదు. నిస్సందేహంగా అది కూడా భక్తే. కానీ వాళ్ళు రాజులు కాకపోవచ్చు, వాళ్ళకి కాళ్ళు చేతులు సహకరించకపోవచ్చు, వాళ్ళకి శరీరం కూడా సహకరించకపోవచ్చు, వాళ్ళకి పని చేసే శక్తి కూడా లేకపోవచ్చు. మరి వాళ్ళు భక్తులు కారా? వాళ్ళల్లో భక్తులు ఉండరా? పరమాత్మకి ఇవన్నీ అవసరమా? సృష్టిలో ప్రతిదీ సృష్టించింది పరమాత్మ అయినప్పుడు పరమాత్మ నువ్వు చేసేటువంటి ద్రవ్యాలని కానీ వీటిని కానీ కొలుస్తాడా? ఎందుకంటే అన్నీ ఆయనవే, ఆయనకే సమర్పిస్తున్నాం. ఈ జ్ఞానం ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు భక్తులని చెప్పబడుతున్నాడు. ఎవరు భక్తులు అంటే, ఏ వేదంబు పఠించే లూత అంటే సాలెపురుగు. ఆ యొక్క చిన్న క్రిమి, దానికి ఎటువంటి శక్తి, ఏ బరువులు మొయ్యలేదు, అది ఏ నామాన్ని జపించలేదు, ఏ అభిషేకాలు చేయలేదు, ఏ కొబ్బరికాయ కొట్టలేదు. కానీ దానికి మోక్షం ఇచ్చాడు పరమాత్మ. సాలెపురుగుకు మోక్షం ఇచ్చాడా? మనకి కాళహస్తి చరిత్ర మనకి ఉదాహరణగా మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. భుజగంబే శాస్త్రముల్ చూచే. ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేసింది? భుజం అంటే ఒక పాము, విషకీటము. కాళ్ళు చేతులు కూడా లేవు దానికి. ఏదైనా పదార్థం తెచ్చి అభిషేకమో పూజో చేయడానికి కూడా దానికి అవయవాలు ఏవీ లేవు. కనీసం ఎండ వేడి కూడా తట్టుకోలేదు పాము. కానీ అది కూడా మోక్షాన్ని పొందింది. చెంచే మంత్రముల్ పఠించే. చెంచు ఆటవిక దశలో ఉన్నటువంటి ఒక అమాయక బోయేవాడు. పిట్టల్ని, కాకుల్ని, జింకల్ని వేటాడి తినేటువంటి ఒక మాంసభక్షకుడు. అతనికి కూడా మోక్షం లభించింది. ఏ మంత్రం రాదు, నిరక్షరాస్యుడు. కనీసం వేలిముద్ర కూడా తెలియనటువంటి అమాయక స్థితిలో ఉన్నటువంటి వాడనమాట. వీళ్ళకి ఎలా వచ్చింది మోక్షము అంటే చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట. చెంచే మంత్రములు పఠించే పోతావిర్భావ వినాదముల్ చదువులు నేర్చన్ కరి. ఈ కరి అంటే ఏనుగు ఏ విద్య నేర్చుకుంది, ఏ స్కూల్కి వెళ్ళింది, దాని గురువు ఎవరు పాఠం చెప్పారు, ఎవరు బోధ చేశారు అంటే వీటన్నిటికీ కూడా ఆన్సర్ ఒకటే వస్తుంది, నో అనే వస్తుంది అసలు. ఎందుకంటే ఆ సాలెపురుగు, ఆ శ్రీకాళం ఏదైతే ఉందో అది ఏమీ చదువుకోలేదు. పాము కూడా అంతే, ఏ కాలేజీకి పోలేదు, ఏ స్కూల్కి వెళ్ళలేదు. ఏనుగు కూడా అంతే, ఏ గురుకులానికి వెళ్ళలేదు, అధ్యయనం చేయలేదు, వేదాలు పఠించలేదు. బోయేవాడు అంతే, అసలు వాడికి ఓ అంటే డమ్ రాదు, ఏమీ తెలీదు. వాడికి ఆకలిస్తే తినటం తెలుసు, తాపం పుడితే స్నానం చేయడం తెలుసు తప్ప ఇంకేవి కూడా అతనికి తెలియదు. ఇవన్నీ కూడా పశు కీటకకి సంబంధించినటువంటి కేటగిరీలో ఉన్నటువంటి మహాభక్తులు, మోక్షం పొందిన మహాభక్తులు వీళ్ళంతా కూడా. ఇక్కడ నీ మనసే ప్రధానం. సాలెపురుగు ఉందనుకోండి, అది ఏం చేస్తుంది పాపం? ఆ శివలింగానికి, అడవిలోంటి శివలింగానికి ఏ పూర్వజన్మ సుకృతమో కీటకమైనప్పటికీ కూడా అది గుర్తుపట్టగలిగింది. ఇక్కడ ఉన్న శివలింగము ఇది పరమాత్మ, ఇది శివుడు, ఈ సృష్టికి కారకుడు ఇతను, నా పుట్టుక కారకుడు ఇతను, నేను ఆయనలో నుంచే వచ్చాను, ఆయన దగ్గరికే వెళ్తాననే జ్ఞానాన్ని అది సంపాదించుకుంది. అది ఆ జ్ఞానంతో అయ్యో శివుడు ఎండలో ఉన్నాడని చెప్పి పాపం తనకున్నటువంటి వెబ్ ఏదైతే ఉందో ఒకలాంటి ఎంజైమ్ సవిస్తూ ఉంటుందన్నమాట. అది ఆ వెబ్బుతో ఆయనకి నీడ ఏర్పాటు చేస్తుందన్నమాట. అంటే తన దగ్గర ఏదైతే ఉందో పదార్థము, దాంతో ఇక్కడ అర్చన చేసింది పరమాత్మకి. శివుడికి ఎండ పడకూడదన్నటువంటి ఒక భావం. సరే, అది నిత్యం అలా గూడు కట్టేది. అమ్మ శివుడికి ఎండ పడలేదు, వాళ్ళు నీడ పడింది, హాయిగా ఉన్నాడు శివుడు అనుకుని దాని ఆహార వేటకు అది వెళ్ళిపోయేది. తర్వాత కొంతసేపటికి ఒక విషసర్పం వచ్చేది. అయ్యయ్యో, ఇంత చక్కటి శివలింగం అడవిలో ఉంది, దీనికి బూజు పట్టేసింది, ఎవరు శుభ్రం చేసేవాళ్ళు లేరు, పూజ చేసేవాళ్ళు లేరు అనుకుంది. ఏం చేసింది? వెళ్ళి శుభ్రంగా బూజంతా తీసేసి ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న మణులు ఏవైతే ఉన్నాయో
ఆ మణులతోటి శివుడికి అర్చన చేసింది. నిధనపతే నమ, నిధనపతాంతికాయ నమ, ఊర్ధ్వాయ నమ, ఊర్ధ్వలింగాయ నమ. ఏ మంత్రం రావు, కానీ చేసింది అది. ఏం లేదు, శివుణ్ణి గుర్తుపట్టింది. ఇది శివలింగము, సాక్షాత్తు పరమాత్మ సృష్టికర్తని గుర్తుపట్టి ఏం చేసింది, ఒక్కొక్క మణిని తీసుకెళ్ళి శివుడి మీద పెట్టి నమస్కారం పెట్టి దాని ఆహారానికి దాని పొట్టకూటి విద్యలకు అది వెళ్ళిపోయింది. కాసేపటికి కరి వచ్చిందంటే ఏనుగు, అది కూడా అదే చేసింది. ఏంటి రాళ్ళు రప్పలు ఆ బూజు కుప్పలు, ఇక్కడ శివుడు ఉన్నాడు కదా, ఇంత ఇదిగా ఉంచుతారు ఎవరన్నా అసలు, చీచి 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 అనుకుంటూ పాపం వెళ్ళి అక్కడ ఉన్న సువర్ణముఖి నదిలో అటువంటి నీళ్లు తీసుకొచ్చి ఆ శివలింగం మీద పోసి ఆ మణులు బూజంతా తీసి పక్కన పడేసింది. శుభ్రంగా మారేడు కొమ్మలు మండలు తీసుకొచ్చి ఆయనకి పెట్టింది. దానికి తెలుసు శివజ్ఞానం ఉంది. దానికి శివజ్ఞానం ఉండటానికి, భక్తి కలగటానికి జంతు మత కీటక భేదం లేనే లేదు. ఎందుకంటే శివపర్వతం అందరినీ సమదృష్టితో చూడగల శక్తి ఉన్నటువంటి పరమాత్మ శివుడు. తర్వాత బోయేవాడు, వాడు ఆకలి కోసం వచ్చి సడన్గా శివలింగాన్ని చూడటం జరిగింది. పూర్వజన్మ సుకృత జ్ఞానం కలిగింది. అరే శివపర్వతం ఇక్కడున్నాడా, ఈ రాళ్ళు రప్పలు బూజు పెట్టిపోయి ఉన్నాడు శివుడు అని చెప్పి వెంటనే అవన్నీ తొలగించేశాడు. మార్గవర్తిత పాదుక పశుపతే అంగశ్చ కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేషకబళం నవ్యోపహారాయతే భక్తి కిం నకరో వనచరో భక్తావతంసాయతే. భక్తికి ఏముంది అసలు, వనచరుడైతే ఏమైంది, కీటకమైతే ఏమైంది, ఒక మృగమైతే ఏమైంది, విష సర్పమైతే ఏముంది. ఆ యొక్క ఎక్కడెక్కడో తిరిగినటువంటి పాదరక్షలు కూడా విప్పినటువంటి కాళ్ళు, స్నానం చేసేది ఎన్ని రోజులైందో, ఆ కాళ్ళతోటి ఏం చేశాడు, వెంటనే ఆ చెప్పుల కాళ్ళతో శివలింగం మీద నుండి కొమ్మలు పూలు చెత్త చెదారం అంతా తీసి పడేసేసాడు. ఏనుగు తెచ్చిపెట్టింది కదండి. కాసిన శివుణ్ణి శుభ్రం చేయాలనుకున్నాడు, కానీ వస్తువులు ఏమీ లేవు అతని దగ్గర. కమండలం కానీ చెంబులు కలసలు ఏం లేవు. నోటితో నీళ్లు తీసుకుని వచ్చాడు, బాగా నోటి నిండా పట్టుకుని వచ్చి శివుడి మీద శుభ్రంగా, శివలింగానికి శుభ్రంగా స్నానం చేయించాడు. కచాపచా ఉడికినటువంటి మాంసం ముక్కలు, లేడి ముక్కలు, అడవి పంది ముక్కలు, సగం ఉడికి ఉడక ఉప్పు కారాలు లేక రుచి పచ్చి లేని ముక్కలు అవి తెచ్చి శివుడికి సమర్పించాడు. భక్తే ప్రధానం, నీ దగ్గర ఏముంది దాంతోటే చెయ్యి. ఇక్కడ మనసే ప్రధానం, మనసు పెట్టి పూజ చేస్తున్నారు వాళ్ళు. ఏమీ లేదని చెప్పి ఏమీ లేకుండా దరిద్రంగా పూజ చేయట్లా. వాళ్ళకున్న మానసిక ఐశ్వర్యంతో, అదే బలం, అదే ఐశ్వర్యం, అదే తపస్సు, దాంతో చేశారు. అప్పుడు శివపరమాత్మ వీళ్ళందరూ నిజంగా చేస్తున్నారా ఇలా, కావాలనేదో ఇచ్చారు. ఎందుకంటే ప్రతి భక్తుడికి కూడా పరీక్ష అనేది పెడతాడు. పరీక్షలను నెగ్గిన వాడికి మోక్షం లభిస్తుంది. అందరూ తీసుకెళ్ళి నోటితో నీళ్లు మెస్సి చెప్పుల కాళ్ళతో తుడిచేసి అందరూ బూజు కట్టేస్తే వాళ్ళకి ఎవరు మార్కులు ఏం వేయరు. పరమాత్మ నీ శక్తి సమర్థత, నీ మనోభావాలు, నీ మానసిక స్థితి ఏముందనేది చూస్తాడు. అప్పుడు ఇస్తాడు కావాల్సింది. ఏం కావాలో ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు, మనకి తెలియదు. అప్పుడు పరీక్ష పెట్టాడు. సాలపురుగుకి, పాముకి, కరికి పెట్టాడు. కరెంటే ఏనుగు మూడిటికి పెట్టాడు. ఎందుకంటే వాడికి క్రోధం పెరిగిపోయింది వాటికి. నేను ప్రతిరోజు ఇలా శుభ్రంగా గొడుగులాగా ఛత్రం చేసి వెళ్తున్నాను నా వెబ్బుతోటి, ఈ ఏనుగేమో వచ్చి ఇవన్నీ లాగేస్తోంది, ఈ పాము వచ్చేస్తుంది, అన్ని రాళ్ళు రప్పలేసేస్తుంది అని చెప్పి ఒకదానికొకటి గొడవ పడ్డాయి. పాము కాపు కాసి ఏనుగు తొండంలో దూరుతుంది. ఏనుగు శిరస్సులో పాము దూరంగానే నొప్పి భరించలేక కొండల్ని గుద్ది హడావిడి చేసి అటు ఇటు తిరుగుతుంది బాధపడలేక. ఈ గడబడలో పాపం ఆ సాలెపురుగు కూడా మరణిస్తుంది, ఏనుగు మరణిస్తుంది, పాము మరణిస్తుంది. ఇంకా మిగిలింది ఎవరు? తిన్నడే, అంటే అటవికుడు, భక్త కన్నప్ప అంటారు ఆయన్ని. తిన్నడు, అంతకుముందు ఆయన పేరు తిన్నడు. వాడికి కూడా పరీక్ష పెట్టాలి, మరి నెగ్గాలంటే పరీక్ష పెట్టాల్సిందే కదా. అంటే ప్రాణాలు సైతం ఇవ్వగలటువంటి భక్తి వాళ్ళకు ఉంది. ఏం చేశాడు, సరే కంటికి ఏదో ఇలా వస్తున్నట్టుగా నీరు వస్తున్నట్టు చూపిస్తాడు. అయ్యో శివుడి కంటికి ఏదో అయిందనుకుని ఏం చేస్తాడు, ఏమైంది స్వామి అని చెప్పి, అటవికులు కదండి పసరు వైద్యాలు వాళ్ళకి బాగా తెలుస్తాయి. గబగబా ఆకులు అవన్నీ తీసుకొచ్చి కాస్త ఇలా నలిపి ఆ పసరు కంట్లో పిండుతాడు. శివుడు కంట్లో పిండగానే పాపం అది వికటించి రక్తం రావటం మొదలుపెడు. బాధపడతాడు, నేను వైద్యం సరిగ్గా చేయలేదేమో స్వామి నీకు, అందుకే నా వల్ల నువ్వు కన్ను నష్టపోయావు కాబట్టి కంటికి కన్నే మంది అన్నాడు. బాణం పుల్లతో కన్ను తీశాడు, శుభ్రంగా కన్ను అమర్చేశాడు. ఆ కన్ను బాగా అయిపోయింది. రెండో కంటికి మొదలైంది. అరే ఈ కంటికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసింది, ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నాడు.
రెండో కన్ను కూడా పీకుదాం అనుకున్నాడు. కానీ రెండో కన్ను పీకితే శివుడి కన్ను ఎక్కడో తను ఐడెంటిఫై చేయడం కష్టమైపోతుంది. కాబట్టి ఏం చేశాడు, కాలు తీసి శివుడి కంటి దగ్గర బొటన వేలుని పెట్టాడు. ఒక కాలు పెట్టి రెండో కాలంతో కన్ను పట్టుకుని బాణంతో తీసేసి ఐ ట్రాన్స్ప్లేషన్ శివుడికి చేశాడు. రెండు కళ్ళు పోయాయి. అప్పుడు శివుడికి తగ్గిపోయిందని చెప్పి తృప్తితోటి ఆనందపడిపోతున్నాడు తప్ప తన గుడ్డివాడైపోయాడు, తనకు కళ్ళు లేవు, రక్తం స్రవిస్తోంది, నొప్పిగా ఉందనే బాధ అతనికి తెలియలా. అందుకని వెంటనే శివుడు ప్రత్యక్షమై ఆయనకి కళ్ళు ఇవ్వటము, తనలో ఐక్యం చేసుకోవటం జరిగింది. ఇది భక్తికి పరాకాష్ట. అంతే తప్ప బలవంతాన కొట్టి పొడిచి బాంబులు వేసి కట్టేసి కాల్చేసి మతంలో మార్చేసుకుని భక్తుల కింద మార్చేయటం అనేది, లేదా ధనాశ చూపించి ఉద్యోగాలాశ చూపించి ఇంకోటి ఏదో ప్రలోభ పెట్టి వచ్చేది భక్తి మాత్రం కాదది. కేవలం రాజసికం అవుతుంది. తామసికలో లక్షణం అనమాట. మేమొక్కళ్ళమే ఉండాలనేటువంటి స్వార్థపూరిత రాక్షసతత్వం అని చెప్పబడుతుంది. అది భక్తి అనిపించుకోదు. భక్తి అనేది మన హిందూ మతంలోనే ఉంది. భక్తి అనేది మన సంస్కృతి. భక్తి అనేది మన వేదాల్లో ప్రకటింపబడింది. భక్తికి పరాకాష్ట మనమే, హిందూ దేశమే, భరతవర్షం, భరతఖండం, భరతభూమి. ఇది మాత్రమే నిజమైన భక్తి తెలిసినటువంటి మన దేశం. అందుకే మన దేశానికి ఎప్పుడు మనం మోకరిల్దామండి. జై హింద్, మేరా భారత్ మహాన్.